వీడియో చూస్తున్న ప్రేక్షకులకు శుభోదయం. వెల్కమ్ టు సనాతన్ ఛానల్. నేను మీ రాజు. ఈరోజు మీకు విజయదశమి రోజు దుర్గాదేవికి ఎందుకు ఆరాధన చేయాలి, దుర్గాదేవిని ఎందుకు స్తుతించాలి అన్న విషయాన్ని ఆ రోజు మహాభారతంలో యుధిష్ఠిరుడు ధర్మరాజు దుర్గాదేవిని 35 శ్లోకాలలో స్తుతించాడు. 35 శ్లోకాలలో స్తుతించడం ద్వారా ఆ దుర్గాదేవి ప్రత్యక్షమై ధర్మరాజుకు వరాలిచ్చి అరణ్యవాసంలో చివరి దశ అయిన అజ్ఞాతవాసము విరాటరాజు కొలువులో 5 పాండవులు, ద్రౌపది ఎవరికీ తెలియకుండా అజ్ఞాతవాసం విజయవంతంగా పూర్తి కావడానికి అనేది దుర్గాదేవి ఇచ్చిన వరాలు ఉపయోగపడినాయి. అందుకే ఆ రోజు నుంచి విరాటరాజు కొలువులో యుధిష్ఠిరుడుతో పాటు మిగిలిన 4 అన్నదమ్ములు, ద్రౌపది ఏ విధంగా అయితే అజ్ఞాతవాసాన్ని విజయవంతంగా పూర్తి చేయడానికి దుర్గాదేవి వరాలు ఉపయోగపడినాయో అదేవిధంగా ఆ రోజు ధర్మరాజు దుర్గాదేవిని 35 శ్లోకాలలో స్తుతించడం ద్వారా దుర్గాదేవి ఇచ్చిన వరాలతో విజయవంతంగా విరాటరాజు కొలువులో అజ్ఞాతవాసము విజయవంతంగా పూర్తి చేశారు. ఈ విషయము వ్యాసుడు రాసిన శ్రీ మహాభారతములోని విరాట పర్వంలో 6వ అధ్యాయంలో వివరించడం జరిగింది. అందుకే ఆ రోజు నుంచి ప్రతి విజయదశమి రోజు ఆ రోజు పాండవులు అరణ్యవాసాన్ని విజయవంతంగా పూర్తి చేశారు కాబట్టి ఆ రోజు నుంచి విజయదశమి పండుగను ఆనవాయితీగా ప్రతి సంవత్సరము జరుపుకోవడం అనేది జరుగుతుంది. ఇదే విజయదశమి యొక్క ముఖ్య కారణము, ఎందుకు మనం విజయదశమి జరుపుకుంటున్నామని. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు.